హలో నమస్తే. చిత్తూరులో దళితుల మీద జరిగినటువంటి ఒక దాడి విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు దళితులకి అగ్రవర్ణాలకి గొడవ అయింది. తప్పు ఎవరన్నా కానివ్వండి, తప్పు ఏ వైపు నుండి అనేది తప్పులు ఎతకదలుచుకోలే. తప్పు ఏ వైపు నుండి అనేది నేను దాన్ని ఎతకట్లేదు. ఓకే, హూ ఇస్ ద మోస్ట్ సఫరర్ అనే పాయింట్లోనే నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు తప్పు ఎవరైనా చేయొచ్చు. తప్పు అనేది మానవ సహజం. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరిగింది, తప్పు ఎవరిది అనేది నేను అసలు డీటెయిల్స్లో కూడా వెళ్ళాలి. అక్కడక్కడ న్యూస్ వస్తుంటే ఇది దళితులదే తప్పు, టీడీపీ వాళ్ళదే తప్పు, ఇవన్నీ మాట్లాడుతున్నారు అందరూ. నేను దాని జోలికి వెళ్ళట్లే. ఎందుకంటే తప్పులు చేయడం అనేది మానవ సహజం. అది టీడీపీ వాళ్ళు తప్పు చేయనివ్వండి, దళితులు తప్పు చేయనివ్వండి, అగ్రవర్ణాలు తప్పు చేయనివ్వండి, ఎవరన్నా తప్పు అనేది మానవ సహజం. కాబట్టి నేను తప్పు గురించి మాట్లాడలే. సే ఫర్ ఎగ్జాంపుల్, భార్య నీకు ఫుల్ గ్లాస్ వాటర్ ఇమ్మని అన్నారు. భర్త భార్యకి ఫుల్ గ్లాస్ వాటర్ ఇమ్మన్నారు. హాఫ్ నింపుకొని వచ్చింది అనుకోండి, నువ్వు లేచి తప్పని కొట్టావనుకో భార్యని, తప్పు భార్యదే. ఎందుకంటే ఫుల్ గ్లాస్ తెమ్మన్నారుగా, హాఫ్ గ్లాస్ తెచ్చింది, తప్పు భార్యదే. కానీ హెరాస్మెంట్ చేసింది మాత్రం భార్య కాదు. లేచి తప్పని కొడితే అంటే ఏంటి అర్థం? ఆ తప్పు పనిషబుల్ తప్ప అది. అలాగే తప్పు ఎక్కడన్నా జరిగినండి, ఎవరన్నా చేయనండి, హూ ఇస్ ద మోస్ట్ సఫరర్ గురించి మాట్లాడుతున్నా. భారతదేశంలో ఎక్కడైనా సరే సఫర్ అవుతుంది. లోయర్ కమ్యూనిటీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. గొడవలు జరిగి అగ్రవర్ణాలతోటి గొడవ అయిన ప్రతిసారి లోయర్ కమ్యూనిటీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ప్రతిసారి జరుగుతుంది. అది ఏ రూపానైనా కానివ్వండి. సరే, గతంలో అంటే మరీ దారుణంగా ఉండేది. వెళ్ళి కత్తులు కటార్లు తీసుకొని అది అక్కడ కనుక కారం చీరలు ఊచకోత కోసినట్టు, అక్కడ చుండూరులో ఊచకోత కోసినట్టు. ఇప్పుడు కూడా దళితులు దళితులు మన మీదకి వచ్చారని తప్పు పైన పడి కుమ్మిపడేసి కొట్టి చిత్రహింసలు పెట్టి నీచంగా చూసేటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది పెద్ద అబద్ధం. అది అన్ని చోట్ల ఉంది, దేశం మొత్తం మీద ఉంది. భారతదేశానికి పట్టిన అతి దరిద్రం ఏంటంటే ఇదే. భారతదేశానికి పట్టిన పెద్ద సంస్కరణకర్తలు, సంఘ సంస్కరణకర్తలు, పెద్ద వాళ్ళందరూ మాట్లాడతారు అవినీతి గురించి, సోషల్ జస్టిస్ గురించి, సోషల్ న్యాయం గురించి. మాలామాదిగలను చీల్చేద్దాము, మాలామాదిగలకి రిజర్వేషన్స్ రావట్లేదు కాబట్టి వర్గీకరణ చేసేయాలి, లేదంటే మహిళల్ని కాపాడాలి, లేదంటే దళిత వర్ణాలకి మేమే ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము, ఎంపీ సీట్లు ఇచ్చాము, మేమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చాము, ఇదిగో చూడండి ఒక దళిత నాయకుడు వర్ల రామయ్య గారిని మేము రాజ్యసభకి నామినేట్ చేసాము, ఇవన్నీ చెప్తారండి. అల్టిమేట్గా గ్రౌండ్ లెవెల్లో షెడ్యూల్ క్యాస్ట్ వాడిని ఒక నీచంగా చూస్తున్నారు అనేది ఫండమెంటల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇష్యూ. నువ్వేదన్నా మాట్లాడు, అన్నిటి మాట్లాడతారు, ఒకటి మాత్రం చేయట్లా. ఇదేంటంటే ఈ అగ్రవర్ణాల దగ్గరికి వచ్చేసరికి ఎస్సీ నాకు తీసిపడి అంటారండి. ఎస్సీ ఎస్టోడు అనేటువంటి భావన అనేది పోవట్లేదు. అది ఎప్పుడు పోతుందో మాకు తెలీదు. అది ఎన్ని తరతరాలకి ఇంకెంతకాలం దళితులు కష్టపడాలో మనకైతే తెలియదు. ఇప్పుడు చిత్తూరులో జరిగిన గొడవ గురించి మాట్లాడుతున్నా. చిత్తూరులో ఎవరిదైనా తప్పు కానివ్వండి, చూస్తున్న న్యూస్ని బట్టి బాధేస్తుంది. 2 విషయాలు నేను బాధపడ్డా. ఒకటి ఏంటంటే, వాళ్ళని మీరు మా ముందు చెప్పులు వేసుకొని తిరగొద్దు అని చెప్పి ఊర్లో అంటున్నారని. అది మన నిజమెంతుంది మనకి తెలియదు. చెప్పులు వేసుకొని తిరగొద్దు మా వైపు మా గ్రామంలో అని దళితులకి చెప్పారట అగ్రవర్ణాలు. చెప్పులు వేసుకొని పోతే ఒకవేళ నీకు బాధ వేసిద్దామో, వాడికి ముళ్ళు గుచ్చుకునేది కదా. చెప్పులు వేసుకోకపోతే రాళ్ళు గుచ్చుకుంటాయి కదా, అవునా? చెప్పులు ఎందుకు వేసుకుంటారు? ముళ్ళు గుచ్చుకుంటాయని, రాళ్ళు గుచ్చుకుంటాయని చెప్పేసి వాడు సేఫ్టీ కోసం వేసుకుంటారు. మీ ముందు ఏది తిరగటానికి కాదు కదా. అంటే నేను ఫండమెంటల్గా ఏమంటే, అగ్రవర్ణాలు వాళ్ళు చెప్పులు వేసుకొని మా ముందు తిరిగేది ఏంద్రా అని అంటే, ఆడికి ముళ్ళు గుచ్చుకుంటే వేసుకోకపోతే, అడికి రాళ్ళు గుచ్చుకుంటే వేసుకోకపోతే, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి వాడు ముళ్ళు, చెప్పులు, రాళ్ళు తొక్కుకుంటూ నడవడం అనేది సాడిజం బై. అది ఇట్ ఈస్ ఎ సాడిజం. ట్రై టు అండర్స్టాండ్. లెట్ ఇస్ నాట్ బి ఈ సాడిస్టిక్ మైండ్ సెట్ వద్దు. ఓకే, అది చాలా ప్రమాదకరం. సాడిస్టిక్ మైండ్ సెట్ అనేది చాలా ప్రమాదకరము. ఓకే,
దళితులు మా ముందు చెప్పులేసుకొని నడవకూడదు అని అంటే అదేం ఫ్యాషన్ షోనే ఏంది అది? మీరు జడ్జిలు వాళ్ళందరూ ఫ్యాషన్ షోలు, సో మీ ముందు నడుస్తూ ఉంటారు చెప్పులేసుకొని. అక్కడికి ముళ్ళు గుచ్చుకుంటాయని, కాళ్ళు నొప్పులు వస్తాయని, వాడు తిప్పలేదా నానా కష్టాలు పడి వాడు డబ్బులతోనే కొనుక్కుంటాడు కదా చెప్పులు వేసుకొని. మా ముందు చెప్పులు వేసుకొని తిరగొద్దు. ఎంతకాలం అండి సఫర్ చేస్తారు దళితుల్ని? ఎంతకాలం అండి ఇది? ఎంతకాలం ఉండిద్ది భారతదేశంలో? మనుషులుగా మనం ఎప్పుడు మారుతాము? హౌ లాంగ్ వీ డూ దాట్? హౌ లాంగ్ వీ గో అహెడ్ విత్ దిస్? ఇన్హ్యూమానిటీ కదా, అమానీయత్వం కదా, మానవత్వం లేకపోవటం కదా ఇది. బాధతో చెప్తున్నాను ఇది. ఓకే, అది ఎవరన్నా కానీ ఆ పొజిషన్లో నేనున్నా అంటే ఇప్పుడు నేనేం పెద్ద పొడుగానే ఏం కాదు. ఆ వివక్ష నేను ఎదుర్కొన్నాను చిన్నుండి. ఏదో పోయి పట్టణాల్లో ఉంటున్నా కానీ మమ్మల్ని ఎవడు బీగట్లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే నా పరిస్థితి కూడా అంతే. ఓకే, మేము ఆ గ్రామాలకు దూరంగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మమ్మల్ని ఎవడు పడుచుకోవట్లే. ఏదో కొద్దిగా చదువుకున్నాం కాబట్టి కొద్దిగా మినిమం రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందరికి నార్మలే కదా. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడన్నా సరే మారండి. నేను తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అన్నామంటే ఇక్కడ న్యూస్లో తెలుగుదేశం వాళ్ళు ఆ తెలుగుదేశానికి సంబంధించిన అగ్రవర్ణాలు దళితుని కొట్టారు, ఆ గ్రామంలో చెప్పులు వేసుకొని తిరగొద్దు అన్నారు అని అంటే మీరెవరండి చెప్పులు వేసుకొని తిరగొద్దు అంటానికి? అరే చెప్పులు వేసుకునేది వాడు ముళ్ళు గుచ్చుకునేది ఆడికి మీకు కాదు కదా, రాళ్ళు గుచ్చుకునేది వాళ్ళకి మీకు కాదు కదా. ఇదేందంటే ఇది అన్యాయము, ఇది అన్యాయం, దుర్మార్గం, అక్రమం అని చెప్తారండి దీన్ని. ఓకే, ఎంతసేపు మాట్లాడినా ఆ బాధ తగ్గదు. ఓకే, మాకు ఇది ఇట్లాంటివి విన్నప్పుడు, న్యూస్ విన్నప్పుడు నేను గతంలో తప్పకూడదని కానీ ఒకవేళ దళితులే ముందు వచ్చి మిమ్మల్ని కొట్టారనుకోండి చెప్పులు వేసుకుని తిరగొద్దని చెప్పేది గ్రామంలో. తిరిగి తెలుగుదేశంలో ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టారట. అరే మీ దగ్గర పోలీసులు ఉన్నారని, మీ దగ్గర వ్యవస్థ ఉందని, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉందని, మీరు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి దళితులను కొట్టి తిరిగి వాడి మీదే కేసు పెడితే, దళితులను కొట్టి మీరు మా ముందు చెప్పులేసుకొని తిరగొద్దని చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే హింసించి, ఎందుకంటే పోలీసులు ఎవరు మాట వింటారంటే ఫండమెంటల్లీ ఒక మానవుడు పోయి పోలీసు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ మా వాడికి అన్యాయం జరుగుతుందని వింటారు. అదే టైంలో ఒక రెడ్డో లేదా ఒక కమ్మో లేదంటే ఒక చౌదరో లేదా ఒక బ్రాహ్మణ వ్యక్తి వచ్చి అదే వాడు మానవుడు తీసి వాడు మాట ఎన్నుకొద్దంటే ఎస్ఐ కూడా అటే తిరుగుతాడు. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇది జరుగుతుంది. ఇది ఓకే, ఇది మానవుడు ఈ మాట వినేది ఏంది మనం అని చెప్పేసి వాళ్ళ మాట వింటారు. అది ఇదే కదా. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ దళిత్స్ ఇన్ ద సొసైటీ, రైట్? అరే నేను ఇవన్నీ చెప్తాను, కొద్దిగా బాధతోనే చెప్తున్నాను. ఓకే సరే, మాలంటే మేము తట్టుకోగలమండి, మేము చదువుకున్నాం కాబట్టి మేము ఆర్గ్యూ చేయగలము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను ఆర్గ్యూ చేయగలను, కొట్లాడగలను. పోలీస్ స్టేషన్కి ఏందా ఇది అని చెప్పి చట్టం గురించి మాట్లాడగలను. సరే నన్ను లోపలికి పడేసి కుమ్మేసినా సరే, దెబ్బలు తట్టుకొనైనా సరే నేను చట్టం గురించి మాట్లాడగలను, చదువుకున్నాను, గుండె ధరతో మాట్లాడగలను. అందరూ అలా ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో. ఆల్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్ ఇన్ విలేజెస్, రైట్? ఆ దళితులు మీరు పట్టుకొని కొట్టేసి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఏం చంద్రబాబు నాయుడు గారు, ఏంది లోకేష్ గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ పాత్ర ఉందని నేనైతే చెప్పట్లేదు. అది మాత్రం అన్యాయం, దుర్మార్గం. అది దయచేసి మీరు దాన్ని సీరియస్గా తీసుకొని దళితులు మీరు అక్కడ సేవ్ చేయండి. ఇట్లాంటి సంఘ బహిష్కరణ, మా ముందు చెప్పులు వేసుకోకూడదు, మా ముందు చొక్కాలు వేసుకోకూడదు, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఇది కల్చర్డ్ ఈ సమాజంలో. ఏంది ఇది? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం ఇస్తూ ఒక పెద్ద ప్రసంగమే ఇచ్చాడు. ఒకసారి ఒక బహిరంగ మీటింగ్లో నా ఫ్రెండ్ మాదిగా ఒక అతను ఉన్నాడు అని అతని గురించి ఏదో చెప్పాడు. అతను ఏంటో పెద్ద సోషల్ సంఘ సంస్కర్తలాగా పవన్ కళ్యాణ్ గారు. మరి దాని గురించి ఏంటి చిత్తూరులో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారంటే ఏంటి మాట్లాడండి దాని గురించి. ప్లీజ్ టాక్ అబౌట్ దిస్. ఓకే, ఇదంతా కూడా నేను వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడట్లా, ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.